అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో సచివాలయం ఉద్యోగిని కొట్టడం, ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా చాలా దారుణమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు భద్రత కరువైంది. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దినదిన గండంలాగా జరుగుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ చూసుకుంటే సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మీద దాడులు జరుగుతున్నా, వాళ్ళ చావు కేకలు వినిపిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దారుణమని తెలియజేస్తున్నాను. మనం చూసుకుంటే నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన, నిన్న ఏదైతే నాగార్జున సచివాలయం ఉద్యోగి ఉన్నారో అబ్బాయి ఏదైతే వీళ్ళు పన్ను బకాయిలు వసూలు చేయడానికి వెళ్తే ఆ అబ్బాయిని దారుణంగా ఆ ఉద్యోగిని దారుణంగా కొట్టడం జరిగింది. అక్కడ ఎవరైతే సిఎన్ ప్రింటర్స్ ఉన్నారో వాళ్ళు ఆ అబ్బాయిని నలుగురు వ్యక్తులు భౌతికంగా ఆ ఉద్యోగి మీద దాడులు చేసి రక్తగాయాలు చేసిన పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఉందని ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏదైతే ఈ ప్రభుత్వము ఈ అధికారులు అధిక ఒత్తిడికి గురి చేయడం వల్లనే ఈరోజు సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వాళ్ళేమో అధికారులు అధిక పని భారం పెట్టి ఒత్తిడికి గురి చేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే వీళ్ళు పన్నులు కట్టాలా ఏదైతే ఉందో వీళ్ళు వెళ్లి అడిగితే అక్కడ ప్రజలు వీళ్ళను దాడులు చేసే పరిస్థితి. ఈ పరిస్థితి మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులు తిరుపతిలో జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్లి అక్కడ కొద్దిసేపు నిరసనలు తెలియజేస్తే ఒక వ్యక్తికి మాత్రం జస్ట్ యాక్షన్ తీసుకున్నారు. అయితే ఇంకా 3 వ్యక్తులను వదిలేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని వదిలేయడం, అంటే ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యమో నేను అడుగుతున్నా. ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, స్వర్ణ సచివాలయం అని ఏదైతే తీసుకొచ్చిందో, ఈరోజు స్వర్ణ సచివాలయం అని ఏదైతే తీసుకొచ్చిందో ఈరోజు సచివాలయం ఉద్యోగస్తులకు అది నరక సచివాలయంగా కనపడుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు పని ఏంటి? వాష్రూమ్స్ దగ్గర డ్యూటీస్ చేస్తున్నారు, అలాగే బాత్రూమ్స్ దగ్గర డ్యూటీస్ చేస్తున్నారు. చివరికి కుక్కలు ఎన్నున్నాయో కౌంట్ చేయమనే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము సచివాలయ ఉద్యోగస్తులకు ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది. అంటే ఎందుకు మీకు ఈ సచివాలయ ఉద్యోగస్తులను ఈ రకంగా వేధిస్తున్నారు అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి పనులన్నీ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వకూడదు. వాళ్ళ క్యాడర్కి సంబంధించి వాళ్ళకి ఏవైతే వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళకు బాధ్యతలు ఇచ్చారో ఆ విధంగానే వాళ్ళ బాధ్యతలు కొనసాగించాలి. కానీ ఏవైతే ఈరోజు 10 మంది చేసే పని ఒక సచివాలయం ఉద్యోగి చేసే విధంగా ఈరోజు వాళ్ళని హరాస్ చేయడం అనేది నిజంగా మంచిది కాదని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇంకా అలాగే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా, అంటే ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ కూడా నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు 3.0 అని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇక ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులలో ఈరోజు వాళ్ళు ఒక కార్యక్రమానికి నిన్న చేపట్టడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసెస్ దగ్గరకు ఫస్ట్ ముట్టడి చేసి అక్కడి నుంచి నిరాహార దీక్షలు మొదలుపెట్టి కాన్స్టిట్యున్సీ వైజ్, డిస్ట్రిక్ట్స్ వైజ్, స్టేట్ వైజ్ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మొదలు పెట్టాలి. ఈ కార్యాచరణ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి ఇంతకు ముందే వాళ్ళు చెప్పాడు 3.0 అంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆగిన పరిస్థితి. అయితే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు పెట్టిన డిమాండ్స్ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేమే పెండింగ్ ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, మంచి పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఈ ఉపాధ్యాయులు కూడా అందరూ ఉద్యోగస్తులు అడుగుతున్నారు. 12th పిఆర్సీ ఇవ్వాలి, పెండింగ్ ఉండే డిఏలు ఇవ్వాలి, సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం రావాలి, అదే మా ఎజెండా అని నిన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది చాలా ఎక్కువ స్థాయిలో కూడా వాళ్ళు చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 20 నెలలుగా
వేచి చూశారు. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా ఇస్తుంది మనకు హామీ ఇచ్చింది కదా అని ఎదురు చూశారు. కానీ కొత్త సంవత్సరాలు కూడా వచ్చాయిపోయాయి కానీ వీళ్ళకు కొత్త పిఆర్సీ కానీ కొత్త ఐఆర్ కానీ పెండింగ్లో ఉన్న బకాయిలు కానీ ఎక్కడా కూడా వీళ్ళు చెల్లించలేదు. ఎక్కడా చెల్లించిన పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా వేచి చూశారు. ఏమని చూశారు? వీళ్ళు 3.33 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఈ అప్పులో మాకన్నా కొంచెం ఖర్చు చేస్తారేమో అని ఇన్ని రోజులు ఎదురు చేశారు. ఇంత ఖర్చు చేసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకు రూపాయి చెల్లించిన పరిస్థితి లేదు, కనిపించలేదు. అది కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా గమనించారు. అదేవిధంగా మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా వాళ్ళు చూశారు. ఈ బడ్జెట్లో అన్నా కూడా మా కోసం కేటాయింపులు జరుగుతాయని అనుకున్నారు. వాళ్ళు పీఆర్సీకి కేటాయింపులు కానీ ఐఆర్ కేటాయింపులు కానీ పెండింగ్ ఉన్న అరేర్స్ కేటాయింపులు కానీ ఎక్కడా కూడా వాళ్ళకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత దూరం బడ్జెట్లు చూశారు. అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఎదురు చూశారు. కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి, ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇంకా తీవ్రమైన స్థాయిలో ముందుకెళ్తారు, ప్రశ్నిస్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళేమో గొంతమ్మ కోరికలేం అడగట్లే. వాళ్ళు అడుగుతుందంతా ఒకటే, వాళ్ళకు రావాల్సిన హక్కుగా రావాల్సిన బకాయిలు మాకు హక్కుగా రావాల్సినవి మాకు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు అడిగే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వము ఏదైతే ఈరోజు వీళ్ళకు ఉద్యోగస్తులకు ఈ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాలన్నీ కూడా ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు ఆచరణలో పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఈ ఉద్యోగస్తులకు చెప్పినవన్నీ తక్షణమే చెల్లించాలని అడుగుతున్నాం. అదే ఈరోజు ఇంతవరకు చూసుకుంటే పిఆర్సీ అంటే ఈరోజు పే రివిజన్ కమిషన్ కాస్త పిఆర్సీ అంటే పెండింగ్ రివిజన్ కమిషన్గా చేయడం జరిగింది ఈ ప్రభుత్వము. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల గురించి ఆలోచించి వాళ్ళ బాధలన్నీ మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి పిఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు అంత బాధ నేను అడుగుతున్నా. కనీసం వాళ్ళు పిఆర్సీ కమిషన్ అన్న నియమించండి అని పదే సంఘాలన్నీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు వాటి మీద స్పందించలేదు? ఎప్పుడు పిఆర్సీ పలానా రోజు మేము పిఆర్సీ వేస్తాము అని ఎందుకు చెప్పలేకుంది? పిఆర్సీ వేసే లోపల మేము ఏదైతే ఎలిజిబిలిటీ డేట్ ఉందో ఆ ఎలిజిబిలిటీ డేట్కి మేము ఐఆర్ ఇంత ప్రకటిస్తాము అని ఎందుకు ఈ ప్రభుత్వం ధైర్యంగా ఉద్యోగస్తులకు భరోసా కల్పించలేదు అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా మా డిమాండ్ ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ డిప్యూటీ సీఎం గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, వీళ్ళందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదైతే మీరు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చారో, ఉద్యోగస్తులను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి రావడానికి మీకు వాళ్ళ సహాయం కోరారో ఖచ్చితంగా మీరు తక్షణమే ఇవన్నీ చెల్లించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఈ ఉద్యోగ సంఘాలతో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలతో కానీ ఈ ప్రభుత్వం పెట్టుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ నిరసనలకు కార్యాచరణ ప్రకటించారో అగ్ని పర్వతం లాగా ఎగిసిపడే పరిస్థితులున్నాయి. అప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా చేస్తుందనేది తెలియజేస్తున్నాను. వాళ్ళ ఆవేశాన్ని మాత్రం చాలా ఆవేదనతో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. తక్షణమే స్పందించి వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.